సూర్యాపేట పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి బాలాజీ గ్రాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. సూర్యాపేట పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి బాలాజీ గ్రాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిర్వహిస్తుండగా ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు 6 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను నేటి వరకు పూర్తి చేయలేదని, పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏ బజార్లో చూసినా, ఏ వాడలో చూసినా డ్రిల్లింగ్ మిషన్ గుంతలు, నాలాల కోసం తవ్విన పెద్ద పెద్ద గోతులతో ప్రజలకు రవాణా ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. అతుకుల గతుకుల రోడ్ల మీద అనేక సందర్భాలలో ప్రయాణికులు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా పనుల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరి అవలంబిస్తున్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న సందర్భంలో పట్టణ పోలీసులు బ్యానర్ను చించివేస్తూ నాయకులందరినీ అరెస్టు చేశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషి మాత, కోశాధికారి జయమ్మ, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుసేన్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు కర్ణాకర్, పార్టీ నాయకులు శేషగిరి మోహన్, నారాయణ, భిక్షం, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు పద్మ, లక్ష్మి, పావని, అనసూయ, రేణుక, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.